నాటకీయ మలుపులు తిరిగే రాజకీయాలు, దేశ ఆర్థిక గతికి అద్దం పట్టే ఆదాయ వ్యయాలు, ప్రేక్షకుల హృదయాలకు రంజింపజేసే సినిమాలు, మానవ మేధస్సుకు డ్యూటురాలైన శాస్త్ర సాంకేతికతలు, మనిషి చుట్టూ అల్లుకున్న బంధాలు అనుబంధాలు, విద్య, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం, సామాజికం వంటి పలు అంశాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఓన్లీ ఆన్ యువర్ పబ్లిక్ టాక్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ముందుగా పబ్లిక్ టాక్ టీవీ తరపున తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ప్రతి తెలుగువాడి పండుగ. తెలుగు తల్లికి ఏపీ ఒక కన్ను అయితే తెలంగాణ మరో కన్ను. సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఈ సంక్రాంతి పండుగ తెలుగు తల్లి ఒక కంట కన్నీరైతే మరో కంట ఆనంద బాష్పాలు రాలినట్టు. సంక్రాంతి పండుగ పండగే అయినా ఏపీకి ఘనమైన పండుగ అయితే తెలంగాణకు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు కీడు పండుగగా ముద్రపడింది. సంక్రాంతి ఒకే ఒక్క పండుగ అంటే కరెక్ట్ కాదు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. భోగి పండుగ, గొబ్బెమ్మల పండుగ, బొమ్మల పండుగ, అల్లుల పండుగ, దేవతల పండుగ, ముగ్గుల పండుగ, పిండి వంటల పండుగ, పశువుల పండుగ, పెద్దల పండుగ, కోడి పందాల పండుగ, పతంగుల పండుగ, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో పండుగల సమాహారమే ఈ సంక్రాంతి పండుగ. మొదటగా కీడు పండుగ భోగి. భోగిని కీడు పండుగ అంటారు. వ్యవసాయం, వలసలు గ్రామ ప్రధాన జీవనాధారాలు. పండుగ వారం రోజులు ఉందనగా పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారంతా కన్నతల్లి లాంటి పల్లెకు చేరుకుంటారు. ఇంటికి రాగానే గుమ్మంలోనే ఎదురుచూసే అమ్మానాన్నలను పట్టుకొని ఆడపడుచులు గొల్లుమంటారు. ఏడాది పాటు గుండెల్లో గూడు కట్టుకున్న ఎడబాటు కరిగిపోయేదాకా కంటతడి పెడతారు. సంక్రాంతి రోజుల్లో పల్లెను మంచు వీడకుండానే పొలానికి వెళ్లిన రైతులు బండి నిండా ధాన్యంతో ఇళ్లకు చేరుకుంటారు. బండి వస్తుంటే పోతుంటే ఎడ్ల మెడలో ఉన్న మువ్వలు గల్లు గల్లుమని చేసే శబ్దం వీణుల విందుగా ఉంటుంది. బండి వాకిట్లోకి రాగానే మహిళలు ఇంట్లోకి వెళ్లి చెంబు నిండా తెచ్చిన కలిని బండి మీదుగా చల్లుతారు. అలా చల్లితే ఏదైనా దిష్టి తగిలితే పోతుందని వారి ప్రగాఢ నమ్మకం. చలికి పరాకాష్ఠగా నిలిచే దక్షిణాయువు చివరి రోజైన భోగితో మన ఇంట్లో, ఒంట్లో ఉన్న కీడు అంతా తొలగిపోతుందని నమ్ముతారు. దీనికి సూచనగా పాతబడిన జీవితాన్ని భోగి మంటల్లోనూ, ఒంట్లో పేరుకున్న దిష్టిని భోగి పండ్లతోనూ తొలగిపోయినట్లు భావిస్తారు. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారిని ఒక్కచూటికి చేర్చే మమతానురాగాల పండుగ. కొత్త బట్టలు కట్టుకోకూడదనే అపవాదును మూటగట్టుకున్నది ఈ కీడు పండుగ. ఇక రెండవది గొబ్బెమ్మల పండుగ. గోమయంతో చేసిన గొబ్బెమ్మలు ప్రతిమలుగానే కాదు, ఈ కాలంలో విజృంభించే క్రిమికీటకాలను ఇంట్లోకి రానియకుండా కూడా కాపాడతాయి. ఇక మరొక పండుగ అల్లుల పండుగ. వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో అల్లుడికి కావాల్సిన పంచభక్ష్యాలు అందించేందుకు, కలకలలాడే పల్లె వాతావరణంలో కళ్యదిప్పేందుకు సంక్రాంతికి మించిన ముహూర్తం ఏముంటుంది? అందుకే దీనిని అల్లుళ్ల పండుగ అని కూడా అంటారు. ఇక మరొక పండుగ దేవతల పండుగ. ఉత్తరాయణం నాడు మేల్కొనే దేవతలకు ఆహ్వానం పలుకుతూ గాలిపటాలను ఎగరవేయాలట. కానీ దీని వెనుక లౌకిక కారణం కూడా కనిపిస్తుంది. సంక్రాంతితో మొదలవుతున్న ఉత్తరాయణంలో ఉష్ణోగ్రతలు నలుగురు సరదాగా కలిసి గాలిపటాలను ఎగరవేసేందుకు అనువుగా ఉంటాయి. తమ తమ వృత్తి వ్యాపారాల్లో మునిగి తేలుతున్న వాళ్లంతా కాస్త సేద తీరేందుకు వీడియో గేమ్స్, టీవీలు, సినిమాలను మించిన కాలక్షేపం ఈ గాలిపటాలే. ఇక తర్వాత పండుగ చూసుకుంటే పక్షుల పండుగ. కోతలు పూర్తయిన తర్వాత రైతులు కొన్ని ధాన్యపు గింజలను తీసి ఉంచుతారు. వీటిని ఇళ్లకి ఉన్న చూర్లకి వేలాడదీస్తారు. అవి ఆ ఇంటి చుట్టుపక్కల తిరిగే పక్షుల కడుపుని నింపుతాయి. తనకు పుష్కలంగా ధాన్యం లభించే సమయంలో అందులో తోటి జీవులకి కూడా కొంత వాటాని అందించడం రైతన్న మనసు వెనుక ఎంత ఔన్నత్యం దాగి ఉందో కదా. ఇక ఆ తర్వాత పండుగ చూసుకుంటే ముగ్గుల పండుగ. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది మనకి ముగ్గులే. ముగ్గులను బియ్యంతో చేస్తే అవి చిన్న చిన్న జీవులకి ఆహారంగా నిలుస్తాయి. ఒకవేళ సున్నపురాయి అంటే రాతి ముగ్గుతో ముగ్గులు వేస్తే గాలిలోని విషవాయువులను పీల్చుకుంటాయి. ఆడవారికి ఒక వ్యాయామంలాగా, వారి సృజనకు ఒక ప్రాంగణంగా, చలికాలంలో బద్ధకాన్ని వదిలించే పనిగా ఇలా సంక్రాంతి ముగ్గుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక మరొక పండుగ పిండి వంటల పండుగ. కొత్త బియ్యంతో అన్నం వండుకుంటే అజీర్ణం చేస్తుంది. కాబట్టి చేతికి వచ్చిన ధాన్యాన్ని పిండి వంటలుగా చేసుకుంటే వాటి వల్ల అజీర్ణం చేయదు. పైగా ఆ భగవంతునికి కృతజ్ఞత చూపినట్లు అవుతుంది. అందుకే ఈ కొత్త బియ్యానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలో, పొంగలో వండుకుంటారు. లేదా బియ్యపు పిండితో సకినాలు చేసుకుంటారు. పెద్దగా నూనె లేకుండా బియ్యంతో చేసే అరిసెలు, సకినాలు ఎన్ని తిన్నా తేడా చేయదు. ఇక మరొక పండుగ, ముఖ్యమైన పండుగ చూసుకుంటే పశువుల పండుగ. సంక్రాంతి మరునాడు వచ్చే కనుమని పశువుల పండుగ అంటారు.
తమకి పంట పనులలో సాయపడినందుకు కృతజ్ఞతగా రైతులు ఈ రోజున పశువులను పూజించుకుంటారు. వాటికి స్నానాలు చేయించి బొట్లు పెట్టి దండలు వేసి ముద్దు చేస్తారు. కొమ్ములకి ఇత్తడి తొడుగుల దగ్గర్నుంచి కాళ్ళకి చిరుగజ్జల వరకు మనస్ఫూర్తిగా వాటిని అలంకరించుకుంటారు. ఇక మరొక అంశం చూసుకుంటే పెద్దల పండుగ. సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలను అందించే ఆచారం ఒకటి ఉంది. అప్పటి వరకు దక్షిణాయనంలో సంచరించిన పితృదేవతలు ఉత్తరాయణ కాలంలో మనల్ని వీడి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి వీరికి వీడుకోలు పలుకుతూ తర్పణాలను అందించాలని అంటారు. తిథులతో సంబంధం లేకుండా పితృదేవతలకు తర్పణాలు వదిలే అతి కొద్ది సందర్భాలలో సంక్రాంతి ఒకటి. ఇక మరొక అంశం చూసుకుంటే బొమ్మల పండుగ. సంక్రాంతి వస్తోందంటే చాలు పిల్లల సంబరానికి అంతు ఉండదు. అప్పటిదాకా మూలమూలలా దాచుకున్న బొమ్మలన్నింటినీ వెలికితీసి బొమ్మల కొలువులో పేర్చి మురుసుకుంటారు. వీటిని ఎడాపెడా కాకుండా సంప్రదాయబద్ధంగా ఓ పద్ధతిలో పేర్చేందుకు పెద్దలు సాయపడతారు. ఇలా బొమ్మల కొలువు కోసం కొనుగోలు చేసే వస్తువులతో ఏటికొప్పాక, కొండపల్లి వంటి బొమ్మల కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది. బొమ్మల కొలువుకి పిలుచుకునే పేరంటాలతో అనుబంధాలు వెల్లివిరుస్తాయి. పేరుకి ఈ పేరంటం పెద్దలదైనా ఇందులో పెత్తనమంతా పిల్లలదే. ఇంతేనా, సంక్రాంతి నాడు హరిదాసులు, గంగిరెద్దులు, నదీ స్నానాలు, రేగుపండ్లు, బంతిపూలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ ఒక పండుగతో కాదు 100 పండుగలతో సమానం అనాల్సి వస్తుందేమో. ఫ్రెండ్స్, ఇంతవరకు తెలుసుకుంది నాణానికి ఒక భాగమైతే పండగపై సంస్కరణల ప్రభావం మరో భాగమైంది. సంక్రాంతి పండుగపై సంస్కరణల ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో పల్లెలకు శోభను తెచ్చే పశు సంపద తగ్గిపోతోంది. ట్రాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది. కొంతకాలం కిందట సంక్రాంతి పండుగ సందర్భంగా 10ల కొద్ది ఎడ్ల బండ్లు ప్రతి ఊరిలో ఆలయానికి వెళ్లేవి. బండ్ల మీద వెళ్లేటప్పుడు కనిపించిన వారందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడం తగ్గిపోయింది. వాట్సాప్లో మెసేజెస్ తప్ప. పశు సంపద తగ్గడంతో పల్లెలు శోభను కోల్పోతున్నాయి. ఒకప్పుడు హరిదాసు కీర్తనలతో పల్లెకు అందం వచ్చేది. ఇప్పుడు ఆ హరిదాసులు కూలీనాలి చేసుకుంటూ బ్రతుకుబండిని లాగేస్తున్నారు. రోజు కూలీ చేస్తే ఆ రోజే 4 మెతుకులు నోట్లోకి వెళ్లే రోజులవి. ఈ రోజుల్లో ఊర్లలో పనులు లేక, పంటలకు నీరు లేక ఇటు పశువులను కబేలాలకు అమ్ముకొని ఉన్నది తిని పస్తులుంటున్నారు. పండుగ వచ్చిందంటే ఊర్లో చుట్టాలు, రంగురంగుల వస్త్రాలు కనిపించేవి. అవి ఎక్కడా లేవు. పిల్లలు ఒకప్పుడు గోనగిల్ల, వంగుడు దుంకులాట, పెద్దలు కోలాటాలు, చెక్క భజనలు చేస్తే గాలిపటాలతో ఊర్లో సందడి చేసే పిల్లలు జియో అన్లిమిటెడ్ డాటాలతో సెల్కే పరిమితమై రంగుల కలలను, గాలిపటాలను సెల్లోనే ఎగరవేస్తున్నారు. పండుగకు గిరిజనులు అద్దాలతో కూడిన సంప్రదాయ వస్త్రాలను ధరించేవారు. గతంలోలా గిరిజనులు సాంప్రదాయ దుస్తులను ధరించడం తగ్గిపోయింది. ప్రపంచీకరణ పుణ్యమా అని.